సింహరాశి వారికి ఫిబ్రవరి 25 బుధవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అలాగే సింహరాశి వారు తప్పకుండా ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎక్కడున్న ఈ మాటలు పూర్తిగా వినండి. ఈ ఫిబ్రవరి 25 బుధవారం సాధారణ రోజు కాదండి. మీరు రేపటి రోజున అనుభవించబోయే కొన్ని పరిణామాలు మీ ఆలోచనల దిశని మార్చేయొచ్చు అనమాట. ముఖ్యంగా మధ్యాహ్నం తర్వాత వచ్చే ఒక వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపు తీసుకొని రాబోతుంది. ఈ వార్త చిన్నది కాదు. మీ గౌరవం, స్థానం, భవిష్యత్తు దిశను ప్రభావితం చేసే వార్త అనమాట. ఈ యొక్క సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. ఇది అగ్నితత్వ రాశి అనమాట. అధిపతి గ్రహం సూర్యుడు. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పల్గుని 1వ పాదం. ఈ నక్షత్రాలు జన్మించినటువంటి వారిని సింహరాశి వారు అంటారు. సింహరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే, గౌరవం అంటే ప్రాణం అండి. నాయకత్వ లక్షణాలు సహజంగా ఉంటాయన్నమాట. ఎవరికి తల వంచరు, నమ్మితే పూర్తిగా నమ్ముతారు, కానీ ద్రోహం చేస్తే జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోరన్నమాట. సింహరాశి వారు బయటకు ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల చాలా సున్నితమైనటువంటి మనసు ఉంటుంది. ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి గోధుమ రంగు, నారింజ రంగు, ఎరుపు రంగు. ఈ రంగులు ధరించడం అదృష్టాన్ని పెంచుతుందండి. మీకు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 1 మరియు 9. మీకు రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుందన్నమాట. తూర్పు దిక్కు మరియు ఆగ్నేయ దిక్కు ప్రారంభించినటువంటి పనులు మీకు రేపటి రోజున శుభకరంగా ఉండబోతున్నాయి. అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మీ ముందు మంచిగా నటిస్తూ ఉంటారు, కానీ వెనక గోతులు త్రవ్వుతూ ఉంటారనమాట. ఆర్థిక విషయాల్లో మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారండి. మాటలపై కాకుండా పనులపై నమ్మకం పెట్టుకోండి. సంతకం చేసే ముందు, ఏదైనా షూరిటీ సంతకాలు చేసే ముందు 1కి 2 సార్లు చదవండి. చదివిన తర్వాతనే మీకు నచ్చితేనే, అంటే మీకు వీలుంటేనే సంతకాలు చేయండి. కానీ అనవసరమైనటువంటి షూరిటీ సంతకాలు కానీ, తొందరపడి నిర్ణయాలు, ఆవేశపడకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక మధ్యాహ్నం తర్వాత వచ్చే హఠాత్ వార్త ఏంటంటే కనుక, ఈ మధ్యాహ్నం 2:30 తర్వాత వచ్చే ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ఉద్యోగ సంబంధిత సమాచారం కావచ్చు, బకాయి డబ్బు రావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త కావచ్చండి. మొదట కొంచెం టెన్షన్ కలిగించినా కూడా చివరకు అది మీకు ఉపయోగపడేలా కూడా మారుతుంది. ఈ వార్త మీలో ఒక నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని కూడా పెంచుతుందన్నమాట. అలాగే ఇంట్లో ఆరోగ్య విషయంలో, అంటే కుటుంబ విషయంలో ఎలా ఉంటుందంటే, ఇంట్లో పెద్దల మాట తప్పకుండా వినండి. తలనొప్పి, కంటి సమస్యలపై జాగ్రత్త వహించండి. కోపాన్ని పూర్తిగా తగ్గించుకోండి. ఎందుకంటే అతి కోపం, అతి నమ్మకం, అతి ప్రేమ ఏదైనా సరే అతిగా ఉండకూడదు. అతి మనల్ని ఎన్నో అనర్థాలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి ఏదైనా సరే లిమిట్లో ఉండాలన్నమాట. అది ప్రేమైనా, నమ్మకాలైనా, ఇంకా త్యాగాలైనా, ఇంకా సహాయమైనా, ఏదైనా సరే అండి, కోపమైనా కూడా అతిగా ఉండకూడదనమాట. ఇక ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మీ జీవితంలో ప్రతి మలుపు మీ గౌరవాన్ని పెంచేందుకు వస్తుందండి. ఈ బుధవారం మీకు ఒక పరీక్ష లాంటిదనమాట. మీ ధైర్యము, మీ నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆలోచన స్పష్టంగా ఉండాలి. మాటలు తక్కువగా ఉండాలి. రేపటి రోజు మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి తీసుకెళ్తుందండి. ధైర్యంగా ఉండండి. ఈ యొక్క సింహరాశి వారు అదృష్టం మీ వైపు తప్పకుండా రాబోతుందని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే చాలామంది ఎప్పుడెప్పుడు అంటే ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. వారికి కూడా ఏదైనా సరే ఒక చిన్న ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు చాలా సంతోషపడతారనమాట రేపటి రోజున. అయితే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక, చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఈ రోజున మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందండి. అలాగే ఈ రోజున మీరు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 7:50 లోపు మీకు ఏదైనా కానీ ఒక స్తంభించిపోయేటువంటి వార్త అనేది మీ చెవిన పడుతుంది. అది విన్న తర్వాత మీరు చాలా అద్భుతంగా ఫీల్ అవుతారంటే, ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఎస్ కానీ, ఎం కానీ, అక్షరాలతో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కానీ మీకు తెలియపరచడం కానీ, ఆ రహస్యం అనేది మీ చెవిన పడడం కానీ, లేదంటే దానికి సంబంధించిన తాలూకా విషయం మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యాన్ని గురి చేయడం జరుగుతుందన్నమాట. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుంది. కానీ మీ జీవితంలో ఏంటంటే ఒక్కొక్కటి కొన్ని శక్తులు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమంది మనుషుల ద్వారానో, లేదంటే కొంతమంది సందేశం రూపంలోనే మీకు సూచనలు ఇస్తూ ఉంటారు కదండి. ఇది ఒక దైవానుగ్రహం అని మీరు తప్పకుండా నమ్మాలి. మీరు నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు కాబట్టి కుటుంబానికి చాలా గౌరవం కూడా ఇస్తారండి. అందరినీ కూడా ప్రేమగా మాట్లాడిస్తూ ఉంటారు. అందరితో ప్రేమగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందరినీ కూడా మీరు పూర్తిగా అర్థం చేసుకుంటూ ఉంటారు. మీకున్నటువంటి ప్రేమ ఎంతో అమూల్యమైనది. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేనిదని చెప్పుకోవచ్చు. అందరినీ అర్థం చేసుకుంటారు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునే వారు చాలా తక్కువగా ఉంటారండి. ఎప్పుడు కూడా అతడు కోపంగా ఉంటారు, ఆమె కోపంగా ఉంటుంది అని అనుకోవడమే తప్ప, మిమ్మల్ని స్వయంగా మీ మనసును అర్థం చేసుకునేటువంటి కొంతమంది ఉంటారులేండి, అందరు కాదు.
చాలామంది మాత్రం మీ మనసుని ఎవరు అర్థం చేసుకోరండి. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి పనిచేసి ఒక అభివృద్ధిలోకి వచ్చింటారు కదా అని అర్థం చేసుకోరు. కానీ అతడికి వెంటనే డబ్బు ఎలా వచ్చిందో, ఆమెకి వెంటనే ఉద్యోగం ఎలా వచ్చిందో అని ఆలోచిస్తారు తప్ప మీ కష్టాన్ని, మీ బాధలను ఎవరు అర్థం చేసుకోరనమాట. ఈ సింహరాశి వారికి పాపం చిన్నప్పటి నుండి అన్ని కష్టాలే అండి. అంటే ఏదైనా సరే ఒకటి సాధిద్దాము అనుకునే లోపు వెనక్కి తిరిగి వెళ్ళిపోవడం కానీ, అదృష్టం వచ్చినట్టే వచ్చి దూరంగా వెళ్ళిపోయేటువంటి రోజులు ఈ యొక్క సింహరాశి వారికి చాలా ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది చాలా దిట్టంగా, అద్భుతంగా కూడా ఉంటుందన్నమాట. అంటే మీకున్నటువంటి ప్రేమపరమైనటువంటి వాక్యాలతో అందరినీ కూడా ఎక్కడ కూడా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారండి. ఈ విధంగా మీ యొక్క కుటుంబ వ్యవస్థ అద్భుతంగా మార్చి అంటే ఏదైనా గొడవలు లేకుండా పీస్ఫుల్గా గడిచిపోతూ మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉంటారనమాట. ఇక ఈ రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది కూడా మీ జీవితంలో కలగబోతుందండి. వారు మీరు ఉద్యోగం చేసే చోట ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, లేకుంటే మీకు కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంతకుముందు పరిచయమైనటువంటి వ్యక్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే అండి, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తెలిసినటువంటి ప్రదేశంలో కావచ్చు, ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీకు ఈ రోజున మీ జీవితంలో కొంచెం చెడు వైపుకే, అంటే చెడు దిశగా కూడా కనిపిస్తుందన్నమాట. ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పి జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. కాబట్టి ఈ రోజునైతే మీ జీవితంలో నూతనపరమైనటువంటి పరిచయాలు మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడిపోయే విధంగా కూడా ఉంచబోతున్నాయి. కాబట్టి మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే ఆర్థిక పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతనైతే పొందబోతున్నారండి. అంతేకాకుండా అంటే మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడకుండా ఉన్నటువంటి ఒక వ్యక్తి తిరిగి మాట్లాడేటువంటి అవకాశాలు కూడా మీకు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి వారే మరలా మీతో పలకరించడం కానీ, వారు దగ్గర అవ్వడం కానీ, ఇటువంటివన్నీ జరగడం వల్ల చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయటపెట్టడం, ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని అయితే మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని కూడా నింపబోతున్నాయి అన్నమాట. అంతేకాకుండా తిరిగి వారితో మీతో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారండి. ఇలా నూతనపరమైనటువంటి ఉత్తేజంతో మీ మనసు అనేది కూడా తేలికపడుతుందండి. ఈ యొక్క రాశివారి ఎప్పుడు కూడా పాపం ఏంటంటే కనుక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారండి. కానీ వీరిని ఎప్పుడు కూడా మంచిగా వీరి ముందు నటిస్తారు, కానీ వీరి వెనక గోతులు త్రవ్వుతారనమాట. వీరు నీతి నిజాయితీగా ఉంటారు, అందరూ కూడా అలానే ఉంటారని భ్రమపడిపోతూ ఉంటారు. కానీ అది ఎప్పటికీ కూడా కాదు కదండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇతరులను నమ్మేటప్పుడు. అలాగే ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు కూడా మీరు దక్కించుకోబోతున్నారు, మీ పై అధికారుల యొక్క ప్రశంసలు అనమాట. అలాగే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ ప్రయత్నాలు కనుక మొదలు పెడితే తప్పకుండా లాభాల బాట అయితే కూడా కొంచెం చూస్తారనమాట. ఈ రోజున మీరు సూర్య నమస్కారాలు తప్పకుండా చేసుకోండి, ఈశ్వర ధ్యానం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేసుకోండి. మీకు శత్రునాశనం అనేది జరుగుతుందనమాట. ఈ రాశి వారికి వివాహ జీవితానికి సంబంధిస్తే చాలా అద్భుతంగా కూడా ఉంటుందండి. ప్రేమికులకు కూడా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీరు కొంచెం తెలియనటువంటి వ్యక్తులకు ఏదైనా సహాయం చేయాలి అనుకున్నటువంటి తపన షూరిటీ సంతకాలు లాంటివి ఇలాంటివన్నీ చేయకండి. షూరిటీ సంతకాలు, అలాగే ఎక్కువగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. తొందరపడి మాట లాంటివి కూడా ఇవ్వకండి. అలాగే ఈ విషయాల్లో తొందరపడవలసినటువంటి అవసరం లేదు. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అంతా కూడా మీకు ముందు రోజుల్లో సానుకూలంగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు వెంటనే తీసేసుకున్నారని అనుకోండి, ముందు రోజుల్లో మిమ్మల్ని కష్టాలకు గురి చేసే విధంగా, మిమ్మల్ని ఏదైనా సమస్యలకు గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. ఇక ఇలా అన్ని రంగాలకు సంబంధించి ఆలోచించి జాగ్రత్తగా ఒక స్టెప్ అనేది తీసుకుంటే అన్నిట్లో కూడా మీకు విజయం తథ్యం. కాబట్టి ఇటువంటి విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కంపల్సరీగా. ఈ రోజున చెప్పుకున్నటువంటి ఈశ్వర ధ్యానం కానీ, లేకుంటే గణపతి దేవుడు ఆరాధన కానీ ఇలా చేసుకుంటూ ఉండండి. సూర్య నమస్కారాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం కూడా చేసుకోండి వీలుంటే కనుక. ఈ రోజున టీవీలో కానీ ఫోన్లో కానీ ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చూసుకోండి ఇల్లంతా కూడా. ఈ రోజున మీరు చక్కటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్కువగా ఉందండి. మీ జీవితంలో అన్ని వృత్తి రంగాల వారికి మంచి శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. నేను కూడా చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని అయితే మీరు తప్పకుండా గడపబోతున్నారు. ఈ యొక్క సింహరాశి వారు ఇప్పటి నుంచి నిన్నటి వరకు అనుభవించినటువంటి జీవితం ఒక ఎత్తు, ఇప్పటి నుంచి రాబోతున్నటువంటి జీవితం మరొక ఎత్తుగా ఉంటుందన్నమాట. అన్నీ కూడా మీకు మంచిగా శుభాలే జరగబోతున్నాయి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎవరు చూడకపోయినా ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా చూస్తుంటాడు. ఎవరు గుర్తించకపోయినా మీ శ్రమ ఎప్పటికీ కూడా వృధా కాదు.
అలాగే ఇప్పటి వరకు మీకు ఎదురైనటువంటి అవమానాలు, నష్టాలు, బాధలు ఇవి అంతా ముగిసిపోయే దశకు వచ్చాయి కాబట్టి ఈరోజు మీకు తీసుకునే ఒక ధైర్య నిర్ణయం రాబోయే నెలల్లో మీకు గౌరవం, స్థానం, ఆర్థిక స్థిరత్వం తీసుకుని రాబోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. సింహరాశి వారు, మీ గర్జన మళ్ళీ వినిపించబోతుంది. ధైర్యంగా ముందుకు సాగండి. అదృష్టం మీ వెంట నడుస్తుంది. జయమే మీది. చూశారు కదండి సింహరాశి వారికి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.